ఓళ్లగుంద మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు తమ వంతు సహకారం అందించాలని ఎల్ఎల్సి డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ వెంకట శివప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం పాఠశాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకట శివప్రసాద్ మాట్లాడుతూ మన ఊరు మనబడి మన బాధ్యత అనే భావనతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ పాఠశాలలో చదువుకున్న ఎంతో మంది పూర్వ విద్యార్థులు ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడ్డారని, వారందరూ కలిసి పాఠశాల అభివృద్ధికి సహకరిస్తే మరింత మెరుగైన వసతులు కల్పించవచ్చని తెలిపారు. సుమారు 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులు, గ్రామస్తుల సహకారంతో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా భోజనశాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు అందరూ కలిసికట్టుగా మన వంతు సహాయం అంటే మనం బాగున్నాం, మన 10 మంది మన చుట్టూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్న తపన కాన్సెప్ట్తో ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి మనం ఒకప్పుడు ఇదే స్కూల్లో చదువుకున్నాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, అన్నీ చేసే బాధలు చూసాం. ఈరోజు మన స్కూల్లో మనం చూస్తున్నాం పరిస్థితి. పందులు తిరుగుతున్నాయి, ఇవన్నీ ఒక చెట్టు లేదు, కూర్చోడానికి నీళ్ళు లేవు, తాగునీరు లేవు, అన్ని ఇబ్బందులు ఉంది. కాబట్టి మొన్న ఇదే హెడ్ మాస్టర్ గారు లాస్ట్ 3 సంవత్సరాల బట్టి నన్ను అడుగుతూ ఉంటే అట్లా దాడేసుకుని వస్తున్నాం. మొన్న స్కూల్లో ఆగస్టు 15 రోజు 4 లక్షలు ప్రకటించి నేను సరదాగా అలా ఫ్రెండ్స్తో కూర్చొని మన విలేకరులతో డిస్కషన్ పెట్టి మనం ఎందుకు సాధించలేము ఈ ఊరిలో, మీరు 30 మంది 40 మంది విలేకరులు ఉన్నారు, అందరూ తలా చేయండి, మనం ఇదే స్కూల్లో చదువుకున్నాం, ప్రతి ఒక్కళ్ళు 63 నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు, వచ్చిన కాడికి వచ్చినందుకు కలెక్ట్ చేసి బలవంతం లేదు దీంట్లో, తలా చేయేస్తే ఇది ఎందుకు సాధించలేమని నిన్న డిస్కషన్ చేసుకున్నాం. అందరం కూర్చొని అందరూ దానికి ఎక్కిపోయించారు, బాగుంటుందని చేద్దామని. అందుకే వాళ్ళకే కమిటీ మెంబర్లు మీరే సెలెక్ట్ చేసి 10 మంది చేసుకొని దీన్ని సక్సెస్ఫుల్ రాజా పంపర్ గారు కానీ, బసవన్ గారు, మురళి, అందరు కాళపదండి అందరినీ డిస్కషన్ చేసి మన మండల కేంద్ర తిప్పయ్య అన్నని ప్రతి ఒక్కరిని డిస్కస్ చేసి రిలీజ్ చేద్దాం అనే డిస్కషన్. ఎక్కడ ఎవరు మమ్మల్ని డిస్కస్ చేయలేదు. కాబట్టి ఇది సక్సెస్ అవుతుందని మేము 100% సక్సెస్ చేసి 4 నెలల్లో కంప్లీట్ చేయాలని దృఢ సంకల్పంతో రాత్రి డిసిషన్ ఇవాళ భూమి పూజ పెట్టి దీనికి అందరూ ప్రతి ఒక్కరు మీరు మన ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు, మనం ఎక్కడ చదువుకున్నారు అందరినీ ఒకసారి చేసి చేద్దాం. 1000 రూపాయలు 100 ఇవ్వండి, అందరి కలెక్ట్ చేసి దీన్ని మనం ఒక ఆదర్శంగా తీసి మన పాఠశాలని ఒక ఆదర్శ జిల్లాలోనే ఇలా చేశారని ఒక పేరు తెచ్చుకుందాం. మన ఊరు నుంచి, మన ఊర్లో తక్కువ 40,000 మంది ఉన్నాం, 40,000 మంది తలా చేసేస్తే చాలు మనకి. మన హెడ్ మాస్టర్ గారు కూడా దీనికి ఇదే స్కూల్లో చదువుకున్నారు. మన ఎంఈఓ గారు కూడా ఆయన కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాడు. వాళ్ళ కొడుకు ఒక డైరెక్టర్కి వెళ్ళాడు, ఆయన కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాడు. ఆయనకు ఒక అమౌంట్ చెప్పాం, ఆయన కంపల్సరీ ఇస్తాడు, మీరు తీసుకోండి, చేయండి అందరూ. దీన్ని మొత్తం పిల్లలు కూడా, చిన్నపిల్లలు మీ స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా మీకు తోచినంత మీకు తోచినంత రూపాయి 10 రూపాయలు మీరు కలెక్ట్ చేసి మీరు కూడా అంటే రేపు మేము ఈ స్కూల్లో చదువుకున్నోడమే, మన బాధ్యత, మనం ఈ స్కూల్లో చదువుకున్నాం, మీకు తోచినంత మీ మమ్మీ డాడీ వాళ్ళు మీరు కలెక్ట్ చేసిన లేదు, మీ దగ్గర దాచుకున్న డబ్బులు పెట్టి క్యాష్ ఏదో ఒకటి ముందు మీకు కూడా ఒక ఇది వస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో మేము చదువుకున్న స్కూల్కి మేము ఆ రోజు చదువుకుని బిల్డింగ్ కట్టుకున్నాం మీకు పేరు ఉంటుంది. మీకు తోచినంత బలవంతం లేదు. కొంతమంది కమిటీ ఉంటారా, కమిటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయండి. మీరు మీ లీడర్లు మీరు మాట్లాడుకుని మీ క్లాస్లో మీరు ఎంతో కొంత మీ సాయం కూడా కలపండి. దీంట్లోకి మనమే ఉంటున్నాం, మనం చదువుకుంటున్నాం. ఇక్కడ బలవంతం లేదు ఎవరికి. మీకు తోచినంత మీరు అందరూ చేతికి వచ్చిన వాళ్ళందరూ చేతికి వచ్చి కలెక్ట్ చేసి ఈ బిల్డింగ్ సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటాను. రాజా పంపన్ గౌడ్ గారు కూడా ఇంకోసారి చెప్తాను. దీనికి పెద్ద మనిషిగా మానిటరింగ్ చేసుకుంటా మురళి, షబీరు, కబీర్ సార్, మీరందరూ రవి ఎవరు మనకు ఇక్కడ గొడవలొద్దు, అందరూ అనుకూలంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి చూపిస్తాం. ఓళ్లగుంద మండలంలో మనం ఉంటూ మనం ఒక ఇదిగా ఉన్నామని చూపించుకుందాం. అదొక్కటి దయించి ఏం లేకుండా జాగ్రత్త సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ పాఠశాలలో మేము ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం భారత్ యూత్గా. అయితే ఈరోజు ఒక బృహత్తరమైన కార్యక్రమం ఇది. ఎందుకు అంటే ఎంతో పెద్ద కార్యక్రమం, చిన్న కార్యక్రమం కాదు. సుమారు దగ్గర 25 లక్షల రూపాయల ఎస్టిమేషన్తో మన పాఠశాలలో చదువుతున్న 1800 నుంచి 2000 మంది విద్యార్థులకు భోజనశాల ఏర్పాటు చేయాలని చెప్పి గ్రామ పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు మన ఓళ్లగుంద మండలంలో. అది కూడా మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇప్పుడే మనము భోజనశాల భూమి పూజ కూడా జరిగింది. దీనికి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని ఇప్పుడు మీ పత్రికే అందరూ చెప్తున్నారు. కాబట్టి గ్రామ పెద్దలు, అదేవిధంగా పూర్వ విద్యార్థులు, అదేవిధంగా ఉపాధ్యాయులు,
విద్యార్థులు మరియు ఎస్ఎల్ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రతి ఒక్కరి కూడా అదే ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నది ఏమంటే, ఇది ఇటువంటి ఆలోచన మన అన్న మిక్కిలేని శివప్రసాద్ అన్న గారికి 1 లక్షల్లో కోట్లో ఒకరికి వస్తుంది ఇటువంటి ఐడియా. దానం చేయాలనుకున్నాము రావడం ఇది కలియుగ దాన కరణాన్ని కూడా మనం చెప్పొచ్చు. ఇటువంటి ఆలోచనలతో మనము కాదు 18 పిల్లలు అదే గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా హర్షించదగ్గ విషయం ఇది. ఈ కార్యక్రమం అందరూ కూడా కలిసికట్టుగా మన పత్రికలో ముందుకు చెప్తున్నాను సార్. దీనికి ఎటువంటి కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయ అతీతంగా దీన్ని ముందుకు తీసుకుపోయి సక్సెస్ చేద్దామని కూడా అన్న ఎదురుగా నేను ప్రతి ఒక్కరు ఎదురు కూడా దీన్ని తెలియజేస్తున్నాను. మళ్ళీ నేను ఇక్కడే చదివి హెడ్ మాస్టర్గా, MO2గా మరియు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్గా, అదే మాదమణికి స్పెషల్ ఆఫీసర్గా కూడా నేను వృత్తులు చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కటి